బ్రదర్ ఆనంద్ గారు వచ్చి ఆయన జీవితంలో జరిగినటువంటి చక్కటి దేవుడు చేసిన మేలును మనతో సాక్ష్యంగా పంచుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాము. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. దేవుడు మరి నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో ఈ విధంగా మరి ఈ సంఘంలో నేను మొదటిసారి నుంచో ఉంటున్నాను. అయితే వచ్చిన దగ్గర నుంచి చాలా బాధ్యతలు నాకు ఉన్నాయి. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా కాలేజ్లో చాలా బాధ్యతలు నాకు అప్పచెప్పారు. అయితే ముఖ్యంగా నేను ఈ సాక్ష్యానికి నుంచుంది ఎందుకంటే గత సంవత్సరము ఈ సంవత్సరము గత సంవత్సరంలో నన్ను చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్గా మరి హెచ్ఓడీల మీద పైన నన్ను ఒక అధికారిగా నన్ను నియమించి నా కర్తవ్యంలో నా బాధ్యతల్లో అనేకమైన బాధ్యతల్లో దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఆ NBA మరి చక్కగా సక్సెస్ఫుల్గా మాకు జరిగింది. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం అంటే గతించిన నెల ఫిబ్రవరి 5వ తారీఖున 6వ తారీఖున మరి ఇంకొక ఇన్స్పెక్షన్ జరిగిందనమాట. ఆ ఇన్స్పెక్షన్లో కూడా నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. మొత్తం 7 క్రైటీరియాలు ఉంటాయి ఈ ఇన్స్పెక్షన్లో. ఆ 7 క్రైటీరియాల్లో ఒక క్రైటీరియాకి నేను హెడ్గా ఇన్ఛార్జ్గా మరి నా కింద పనిచేసేవాళ్ళు సరిగ్గా పని చేయకపోయినప్పటికి కూడా సింగిల్ హ్యాండెడ్గానే ఆ క్రైటీరియా బాధ్యతలన్నీ కూడా తీసుకున్నాను. దాంతోపాటు ఫైలింగ్కి సంబంధించి అసిస్టెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా మరి ఆ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్కి సంబంధించిన ఫైలింగ్ అంతా కూడా సింగిల్ హ్యాండెడ్గా చేయడం జరిగింది. అదంతా కూడా దేవుని కృప వల్ల జరిగింది. అయితే ఈ విధంగా ఇప్పుడు సాక్ష్యానికి నిల్చోవడం దేనికంటే ఇంకా ట్రైనింగ్ ఈ ఇన్స్పెక్షన్ ఒక 10 రోజుల్లో జరుగుతుందనగా ప్రిన్సిపల్ సార్ ఒకరోజు కాల్ చేశారు నాకు, రండి ఒకసారి అర్జెంట్గా మీతో మాట్లాడాలని. అంటే నేను వెళ్తే ఆనంద్ గారు ఏం లేదు, మనకి ఇన్స్పెక్షన్ టీం వచ్చినప్పుడు ఆ ఇన్స్పెక్షన్ టీం ముందు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి, మీరైతే బాగా చేస్తారని చెప్పి నేను మీకు ఇస్తున్నాను. అంటే నేను చేయలేను సార్ అని చెప్పి అన్నాను. ఎందుకంటే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను చేయలేని పరిస్థితి. ఎందుకంటే చేయించాలంటే విద్యార్థులు కావాలి. అదే సమయంలో అసలు విద్యార్థులు అనేవాళ్ళు మరి లేరు, ఎగ్జామ్స్ రాస్తా వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు. నా చేతి కింద ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళు వేరే వేరే ఊరుల్లో ఉన్నారు. సార్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు మీరు పిండి ఇవ్వండి, నేను రొట్టెని తయారు చేయగలను. మీరు పిండి ఇవ్వకపోతే నేను ఏ రొట్టెని నేను తయారు చేయగలను సార్, నాకు చాలా కష్టం అని చెప్పి అన్నాను. అంటే మీరు మాత్రమే చేయగలరు సార్, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు, వేరే వాళ్ళు చేస్తే ఫెయిల్ అయిపోద్ది సార్ మన కార్యక్రమం అని చెప్పి అన్నారు. అంటే సరే అయిష్టంగానే నేను ఆ బాధ్యతను స్వీకరించాను. కానీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఇన్స్పెక్షన్ అంతా ఒక ఎత్తు అయితే ఈ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల వచ్చే క్రెడిట్ మాకు చాలా అవసరం అనమాట. సరే వాళ్ళు అన్నారు అప్పటికి, ఆనంద్ గారు ఏం లేదు, బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చేద్దాం, మన పిల్లలు అని చెప్పి వాళ్ళతో సాంస్కృతిక కార్యక్రమాలు చేసేద్దాం అన్నారు. నేను దానికి అస్సలు అయిష్టంగా ఉన్నాను నేను దానికైతే. ఎందుకంటే నేను చేసిన క్రైటీరియాలో కూడా చాలా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా నేను పెట్టలేదు. మనం ఏదైతే చేశామో ఆ విషయాలే నేను అక్కడ పెట్టడం జరిగింది. ఆ విషయం నాకు తెలుసు, దేవునికి తెలుసు. అయితే ఈ సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో అయితే నాకు మింగుడు పడట్లేదు, ఎలా చేయాలి నాకు నిద్ర కూడా పట్టట్లేదు. టైం చూస్తేనే 10 రోజులే ఉంది. 10 రోజుల్లో నేను పిల్లల్ని రెడీ చేసుకోవాలన్నప్పుడు దేవుని సన్నిధిలో నేను మోకాళ్ళు ఉని, దేవా నువ్వే నాకు సహాయం చేయాలి నాయన, ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా చేయాలంటే నువ్వు మాత్రమే నా సహాయం చేయగలవు అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ముందుకెళ్ళాను. ఒక్కొక్కలుగా నేను పిల్లల్ని మరి ఫోన్లు చేసుకుంటూ బతిమలాడుకుంటూ వాళ్ళందరినీ ఒక 74 మంది పిల్లల్ని నేను గ్యాదర్ చేశాను. వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు, ఒక పక్క వచ్చి ప్రాక్టీస్లకి రావాలి. మధ్యలో వీళ్ళకి కూడా భయం వేసి వీళ్ళు ఏం చేశారని ఒక డ్యాన్స్ టీచర్ని అదిరి పంపిస్తే మేము చేస్తున్న కార్యక్రమాలు చూసి, ఏమంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ నేను చెప్పించాను, నాకు 3 నెలలు టైం పట్టిద్దండి అన్నాడు. అంటే సార్ నమస్కారం అండి, మీరు వెళ్ళిపోండి, నేను చేయించుకుంటానని చెప్పి ఆ 10 రోజుల్లోనే మరి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఫిబ్రవరి 5వ తారీఖు అందరూ ఇన్స్పెక్షన్ గురించి భయపడుతుంటే నేను నా కార్యక్రమం గురించి నేను భయపడుతున్నాను, ఎందుకంటే నేను దానికి ఇన్ఛార్జిని కాబట్టి. మరి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు, అది 5:30కి జరగాల్సిన కార్యక్రమం ఇంకా ముందుగానే 4 గంటలకే వాళ్ళు సడన్గా రావడం జరిగింది. 4 గంటలకు చేసేద్దామండి, రెడీగా ఉన్నారా అన్నారు. నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మరి ఉన్నప్పుడు వాళ్ళు ఇన్స్పెక్షన్ టీం 3 వచ్చారు. వచ్చిన తర్వాత మా పిల్లలందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చుకున్న తర్వాత మరి కార్యక్రమాలన్నీ కూడా ఎంత చక్కగా జరిగినాయి అంటే ఏదో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలు జరిగినట్టు జరిగినాయి అనమాట. అదంతా కూడా దేవుని యొక్క కృప వలన మాత్రమే జరిగింది. ఇది నా ఘనత అయితే కాదు, కానీ మరి దేవుడు నాకు చేసిన సహాయం బట్టి
మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరదాపు ఏ కార్యక్రమం చూసినా కూడా నన్ను ఎవరైతే క్రిటిసైజ్ కూడా చేశారు, కొంతమంది క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి అని చెప్పి మా అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి మా హైయర్ అప్స్ మేనేజ్మెంట్ కానీ వచ్చిన పీర్ టీమ్ వాళ్ళు కూడా అసలు వాళ్ళు మాట్లాడకూడదు, యాక్చువల్ ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మైక్ తీసుకొని చాలా అద్భుతంగా చేశారు ప్రోగ్రామ్స్ అన్నీ అని చెప్పి వాళ్ళు కితాబ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా నా ఘనత కాదు, కానీ దేవుని సన్నిధిలో నేను చెప్పాలని చెప్పి మరి పాస్టర్ గారు చెప్పినప్పుడు పాస్టర్ గారు తప్పకుండా బ్రదర్ ఈ విషయాన్ని దేవుని సన్నిధిలో మీరు ప్రకటించండి, ఎందుకంటే సాక్ష్యం వల్ల మనం చాలా బలం పొందుకుంటాం. నేను కూడా సాక్షిరీతిగానే చాలా బలం పొందుకున్నాను. మరి దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేసినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి నేను ఈ సంఘంలోకి వచ్చినప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. చూస్తానికి నేను బలంగా కనిపిస్తాను, చాలా ఆనందంగా కనిపిస్తాను, నా పేరు కూడా ఆనందే, కానీ మనసులో చాలా బాధ ఉంది అనమాట కొన్ని విషయాల మీద. ఆ విషయాలు నేను పాస్టర్ గారితో చర్చించుకున్నప్పుడు సమస్య అయితే తీరిపోలేదు, కానీ సమస్యలో కూడా దేవుడిని నేను గోజాడుతూ ఉన్నాను. సమస్యలో దేవుడు నాకు నెమ్మదిచ్చాడు, దేవుడు ఆ సమస్య నుంచి నన్ను పూర్తిగా విడిపిస్తాడని చెప్పి నేను నమ్ముతూ మరి మీ అందరి ప్రార్థన కూడా నేను కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడి సన్నిధిలో మరి ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన కాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని హల్లెలూయా ధారాళంగా దయచేవాడు మన దేవుడు. హల్లెలూయా. మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, ఆయన కృప వలననే, ఆయన ఆత్మ ద్వారానే సమస్తమును నెరవేర్చేటువంటి వాడు, అక్కర్లన్నీ తీర్చేటువంటి వాడు. హల్లెలూయా. ఎగ్జామ్స్లో పిల్లలందరూ ఉంటున్నారు, రాస్తూ ఉంటున్నారు, అందరికీ చెప్పండి, ప్రార్థన చేద్దాం. తర్వాత కూడా తప్పక దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క జ్ఞానమును అడగాలని తల్లిదండ్రులుగా, టీచర్స్గా ఇక్కడ ఉంటున్నటువంటి వారు మీరు చెప్పాలి, పిల్లల చేత చేయించాలి. హల్లెలూయా.